హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం చూస్తాం ది మోస్ట్ వైరల్ కునాఫా చాక్లెట్ నా వర్షన్ ఎలా చేశాను. సో నేను ఫస్ట్ అయితే వైట్ చాక్లెట్ తీసుకున్నాను, మోరే బ్రాండ్ది. రెండు వైట్ అండ్ డార్క్ చాక్లెట్ రెండును. సో తీసుకొని దాన్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఐ థింక్ ఆ చాక్లెట్ ప్రిఫరెన్సెస్ ఎవరి టేస్ట్ బట్టి ఉంటుంది. సో నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనిపించింది ఎట్ ద ఎండ్ రిజల్ట్లో, బట్ టేస్ట్ వాజ్ స్టిల్ వెరీ యమ్మీ. సో ఇప్పుడు చూసినట్టయితే మిక్సర్ జార్లో పిస్తాని అండ్ వైట్ చాక్లెట్ని తీసుకొని ఇలా ఒక పేస్ట్ తయారు చేసుకున్నాను. ఓకే, దీన్ని సైడ్ ఉంచుకొని ఇప్పుడు మనం డార్క్ చాక్లెట్ కూడా అంతే నేను హాఫ్వే తీసుకున్నాను. దాన్ని కూడా చిన్న చంక్స్ కింద కట్ చేసుకొని మనం డబుల్ బాయిలర్లో దీన్ని మెల్ట్ చేయాలి. సో డబుల్ బాయిల్లో ఇలాగ గిన్నెలో వాటర్ పెట్టుకొని దాని మీద వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంకొక చిన్న బౌల్లోని చాక్లెట్ పీసెస్ని పెట్టుకుంటే అదొక సిల్కీ టెక్స్చర్ మెల్ట్ అవుతుందన్నమాట. దాంతో మనం చాక్లెట్ షేప్ ఇస్తాం. దాని తర్వాత ఇప్పుడు ప్యారలల్గా మనం ఆ సెమియా దొరుకుతుంది కదా, ఆ సెమియాని ఘీలో నేను రోస్ట్ చేసుకున్నాను. అది రోస్ట్ అవుతున్నది, సైడ్ బై సైడ్ నేను ఇది మెల్ట్ కూడా చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఏం జస్ట్ యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ ప్యూర్ చాక్లెట్ని డబుల్ బాయిలర్లో పెట్టగానే ఒక సిల్కీ టెక్స్చర్ అయితే మనకి వచ్చేస్తుంది. సో బాగా స్టర్ చేసుకుంటూ బిగ్ లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ మనం బ్రేక్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ సెవైలోని నేను పిస్తా పీసెస్ అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న పిస్తా వైట్ చాక్లెట్ పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేస్తాను అనమాట. రెండు బాగా కలిసి ఒక స్మూత్ టెక్స్చర్ ఫామ్ అయ్యేటట్టు. ఇది ఒక 2 to 5 minutes ఆఫ్ ప్రాసెస్ తీసుకుంటుంది. అండ్ నేను ఇప్పుడైతే నీట్గా రెండింటిని బాగా మిక్స్ చేసేస్తున్నాను. సో ఇలాగ నీట్గా ఒక పేస్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని ఒక బేస్ చేసుకొని నా చాక్లెట్ మోల్డ్లో ఒక డిజైన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. సో ఇది ఎవరి క్రియేటివిటీ వాళ్ళు యూస్ చేసి చేయొచ్చు. నాదైతే ఎండ్ ప్రోడక్ట్ బాగా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇలాగే ఫస్ట్ కొంచెం వైట్ చాక్లెట్ అండ్ నార్మల్ చాక్లెట్తో డ్రిజల్ చేసుకుని దాని మీద చాక్లెట్ లేయరింగ్ ఇస్తాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, మనం మెల్ట్ అయిన చాక్లెట్ని స్పూన్ తోటి ఒక థిన్ లేయర్ లాగా ఫస్ట్ నేనైతే సెట్ చేసుకుంటున్నా. సో ఎవ్రీ స్టెప్లోని ఇంక నుంచి చాక్లెట్ వేసిన తర్వాత ఒకసారి డ్యాప్ చేసుకుంటే ఇట్స్ బెటర్. సో నీట్గా స్ప్రెడ్ అవుతుంది, ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా. ఈ చాక్లెట్ వేసిన తర్వాత నేను ఇప్పుడు ఫ్రీజ్ చేసుకుంటాను ఒక 5 minutes. జస్ట్ 5 minutes అయితే సరిపోతుంది. ఒక జస్ట్ థిన్ స్టిఫ్నెస్ వస్తే చాలు. దాని మీద ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ గనాష్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ద కునాఫా మిక్స్చర్ హైలైట్ ఆఫ్ దిస్ చాక్లెట్. ఇది యాక్చువల్గా యాజ్ సచ్ కునాఫా మిక్స్చర్ ఎంత టేస్టీ అండ్ టెంప్టింగ్గా ఉందో. అండ్ ఇది హోల్సమ్గా చాక్లెట్లో వేసి అదంతా కూడా బేక్ అయిన తర్వాత ఇట్ వాస్ లైక్ హెవెన్. డెఫినెట్గా ట్రై చేయాల్సిన చాక్లెట్ ఇది. సో మిగిలిన డార్క్ చాక్లెట్ని కూడా ఇప్పుడు పైనుంచి నేను స్ప్రెడ్ చేసేసి దాన్ని కవర్ చేసాను. ఇది ఫుల్ ఇప్పుడు 4-5 hours ఫ్రీజ్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత గోల్డెన్ నైస్ పాట్ వచ్చింది. బ్రేక్ చేసి కూడా చూపిస్తాను. సో యమ్మీ. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చినట్లుంది అనుకుంటున్నాను. నచ్చితే